ఎమ్మెల్యేగా కూడా కాంటెస్ట్ చేశారు. ఆయన మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శేషు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ నాలుగో శక్తిగా జనసేన పార్టీ ఎదిగేందుకు పొలిటికల్ స్పేస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎంతవరకు అవైలబుల్ ఉంది? శ్రీశైలం గారు, అందరికీ నమస్కారం. ఎస్, తెలంగాణ రాజకీయాలు అంటే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైనటువంటి ఈ 12 సంవత్సరాల్లో ఒక 3 సాధారణ ఎన్నికలు జరిగాయి. శాసనసభ ఎన్నికలు 2014లో జరిగాయి, 2018లో జరిగాయి, 2023లో కూడా జరిగాయి. అయితే ఈ 3 ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ముఖాముఖి పోటీ జరిగింది. అంటే వాళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉన్నట్టుగా కనపడింది. కానీ 2024కి వచ్చేసరికి కాస్త రాజకీయం మారింది. ఒక 3వ ఫోర్స్గా భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల నాటికి వచ్చేసింది. అది కూడా ఒక బలమైనటువంటి పార్టీకి రావడంలో త్రిముఖ పోటీ జరిగింది. అయితే 2028 శాసనసభ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అని అంటే ఖచ్చితంగా ద్విముఖ పోటీ ఉండదు, ఖచ్చితంగా త్రిముఖ పోటీ కూడా ఉండదు. బహుముఖ పోటీలే ఉంటాయి. చతుర్ముఖ పోటీలు, పంచముఖ పోటీల స్థాయికి వెళుతుంది. ఖచ్చితంగా కొత్త రాజకీయ పార్టీలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పైన ఆవిష్కృతమయ్యేటటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకవైపు తీన్మార్ మల్లన్న పెట్టినటువంటి పార్టీ, ఇంకొక వైపు కవిత గారు పెట్టినటువంటి పార్టీ, మరొక వైపు ఇప్పుడు జనసేన పార్టీ ఎంట్రీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గతంలో లాగా తెలంగాణ ఎన్నికలు 2028లో ఉండవు అనేది ఒక స్పష్టమైపోయింది. ఇక ఇప్పుడు మనకు వస్తున్న చర్చలకు వస్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే జూన్ 19వ తారీఖు నాడు అంటే ఈ రోజున హైదరాబాద్ మణికొండలో జనసేన పార్టీ తన హెడ్ క్వార్టర్ని, తన రాజకీయ కార్యకలాపాల కోసం తన పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసినటువంటి సందర్భంలో, దీనికంటే ముందు జరిగినటువంటి సందర్భం ఢిల్లీలో ఒక 6 రాష్ట్రాల ప్రతినిధులతోటి జనసేన పార్టీ మీటింగ్ పెట్టింది. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరించాలని. ఆ 6 రాష్ట్రాలు, అటు కేరళ కీలకంగా ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, మహారాష్ట్ర ఉంది. అట్లా ఒక 6 రాష్ట్రాల నుంచి ప్రతినిధులతోటి సమావేశం జరిగింది. జాతీయంగా విస్తరించాలి, మిగతా రాష్ట్రాల్లో విస్తరించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతకంటే ముందు జరిగినటువంటి సంఘటన జూన్ 2వ తారీఖు నాడు కొత్త రాజకీయ పరిణామాల నేపథ్యంలో జూన్ 2వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి రావటము, ఆ రోజు ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. తెలంగాణలో కూడా జనసేన ఉంటుంది, పోటీ చేస్తుంది అనేటటువంటి ప్రకటన చేశారు. ఈ 3 పరిణామాల నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణలో జనసేన పార్టీ పరిస్థితి, ఆవిర్భావము ఎలా ఉంటుంది, దాని రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, నిలదొక్కుకోగలుగుతుందా, తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో లాగా ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగలుగుతుందా అనేటటువంటిది ఒక చర్చనీయమైనటువంటి అంశంగా ఉంది. అయితే నాకు కొన్న చిన్న డౌట్ ఏంటి అని అంటే, జనసేన పార్టీకి సంబంధించిన డౌట్, జనసేన పార్టీ జనసేన పార్టీ పెట్టి కూడా 12 సంవత్సరాలు అవుతుంది. 2014 మార్చిలో ఏర్పాటైనటువంటి పార్టీ. అయితే ఈ 12 సంవత్సరాల్లో లాస్ట్ 2023 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఆ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 శాసనసభ స్థానాల్లో పోటీ చేసింది. 8 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తే మొత్తంగా వచ్చినటువంటి ఓట్లు 59,000 ఓట్లు. ఒక్క కూకట్పల్లిలోనే 39,000 ఓట్లు వచ్చాయి. దానికి కారణాలు ఏంటనేది మనం చాలా స్పష్టంగా అందరికీ తెలిసినటువంటి అంశమే. సెటిలర్స్ ఓట్ బ్యాంక్ ఉండటము, అక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉండటంతో, భారతీయ జనతా పార్టీ కూడా హోల్డ్ ఉండటంతో ఆ ఒక్క నియోజకవర్గంలో 39,000 ఓట్లు వస్తే మిగతా 7 నియోజకవర్గాల్లో 1,000-2,000కు మాత్రమే పరిమితమై డిపాజిట్ పోగొట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. మళ్ళా ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో జనసేన పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒకటి. రెండోది, అంతకంటే ముందు కనుక మనం వెళ్ళి చూస్తే 2029 ఎన్నికల కంటే ముందు, లేకపోతే జనసేన కంటే ముందు కూడా మనం వెళ్ళి చూస్తే, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా యువరాజ్యంలో ఒక కీలకమైనటువంటి, ప్రజారాజ్యంలో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు చూసినటువంటి వ్యక్తిగా మనం చూస్తే, ప్రజారాజ్యం కూడా 2009లో తెలంగాణలో 2 శాసనసభ స్థానాలు మాత్రమే గెలిచింది. ఒకటి నిర్మల్ గెలిచింది, రెండోది బాల్కొండ గెలిచింది. అదే సందర్భంలో ఇంకొక పరిణామాన్ని చూస్తే 2009లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగితే అప్పుడు ఒకే ఒక కార్పొరేషన్ డివిజన్ నరసింహ యాదవ్ ఆల్వాలో, బాలనగర్లో గెలిచినటువంటి ఉదంతం నేను చూశాను. అట్లా అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి జనసేన తెలంగాణలో వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జనసేన రాజకీయ నేపథ్యాన్ని కనుక మనం చూస్తే దాని బలం ఎంత, ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఎదిగింది,
తెలంగాణలో ఎదగటానికి ఎంత స్కోప్ ఉంది అనేటటువంటి అంశాలు కనుక చూస్తే తన రాజకీయ 12 సంవత్సరాల తన పొలిటికల్ ఎక్స్పీరియన్సెస్ లో 2014లో పోటీ చేయలేదు. 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క రాజోలు నియోజకవర్గంలో ఒక్క శాసనసభ స్థానాన్ని గెలిచారు. కానీ 2024కు వచ్చేసరికి అక్కడ 3 పార్టీలు పొత్తుతో పెట్టుకుంటే 21 శాసనసభ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు. అయితే ఇక్కడ మనం జనసేన స్ట్రెంగ్త్ ఎలా చూస్తున్నామంటే పోటీ చేసినటువంటి 100% స్ట్రైక్ రేట్ తోటి 2024లో దాని పెర్ఫార్మెన్స్ బాగుంది. కానీ మొత్తంగా దానికి వచ్చినటువంటి ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 25 లక్షల ఓట్లు మాత్రమే. అయితే ఒక్క ఎన్నికతోటి జనసేన పార్టీ ఓ బలమైన పార్టీగా మనం చూస్తామా? ఒక్క ఎన్నికతోటే అది ఒక బలమైనటువంటి శ్రీశైల గారు ఒక్క ఉదాహరణ చెప్తాను, దీని కంటిన్యూ ఉండాలి కాబట్టి చెప్తాను. దానికి ఒక ఉదాహరణ ఏంటి అని అంటే 2019 హర్యానా ఎన్నికల్లో దుష్యంత్ చౌతాలా, మీకు అక్కడ దేవిలాలు చౌతాలా కుటుంబాలకు ఎంత బలం ఉంటుందో తెలుసు. దుష్యంత్ చౌతాలా అనూహ్యంగా హర్యానా ఎలక్షన్ లో దూసుకొచ్చేస్తే అక్కడ భారతీయ జనతా పార్టీకి మెజార్టీ రాకపోతే తనకి 9 శాసనసభ స్థానాల్లో గెలిస్తే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తే డిప్యూటీ సీఎం అయ్యాడు దుష్యంత్ చౌతాలా. కానీ 2024కు వచ్చేసరకు దుష్యంత్ చౌతాలా తన స్టామినాని, తన బలాన్ని హర్యానాలో నిలబెట్టుకోలేకపోయాడు. బట్ ఇక్కడ ఆ పరిస్థితి ఉంటుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ తన బలాన్ని భవిష్యత్తులో 6 రాష్ట్రాల్లో ఎంత మేరకు ఎదగలుగుతుంది అనేది చూడాలి. కృష్ణతేజ గారు, జనసేన పార్టీ కార్యాలయం అంటే యాక్టివిటీస్